రాధా గాయత్రిని శ్రీచరణ్ చంపకపోతే ఎందుకు పరారయ్యాడు? శ్రీచరణ్ తల్లిదండ్రుల్ని నిలదీశారు రాధా గాయత్రి పేరెంట్స్. అసలు తమకు తెలియదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు శ్రీచరణ్ తల్లిదండ్రులు. శ్రీచరణ్ తల్లిదండ్రుల నుంచి అతని నెంబర్ తీసుకున్నారు గాయత్రి పేరెంట్స్. ఎక్కడున్నావంటూ అతనికి కాల్ చేశారు గాయత్రి అమ్మా నాన్న. ముస్సోరీలోనే ఉన్నానంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కలిసి వచ్చానన్నాడు శ్రీచరణ్. ఆ కాల్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి రాధా గాయత్రి పేరెంట్స్ ఫోన్ చేశారు. శ్రీచరణ్ తమ దగ్గరికి రాలేదని చెప్పారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇంకా శ్రీచరణ్ తప్పుదోవ పట్టిస్తున్నాడని గాయత్రి కుటుంబ సభ్యులు విమర్శిస్తున్నారు. తమ కూతురు ప్రాణం ఎందుకు తీశాడో చెప్పాలని కన్నీరు మున్నీరై నిలదీస్తున్నారు. నేను అడగవలసిన చాలా ఉన్నాయండి. ఏమైనా నేను ఒక విషయం అడుగుతున్నానండి. మీకు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మా అమ్మాయి పెళ్లి చేసి పంపించాము, మేము మీ ఇంటికి పంపించాము, మీ ఇంటికి వెళ్ళిన సత్యనారాయణ చెయ్యాలని ఏమైనా పేచి పెట్టిందా? అది చెప్పండి. లేదు మా అబ్బాయితో ఉండనని ఏమైనా అందా? మరి ఎందుకు మీ అబ్బాయి హ్యాపీగా ఉండి వాళ్ళు కలిసి వెళ్ళారండి? మరి ఈ రోజు మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు? నాకు మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో తెలియాలి. నేను పెట్టిన కంప్లైంట్ వెళ్ళి అక్కడ పోలీసులు రమ్మని పిలిచారు. దానికోసం వెళ్ళాడు. మరి ఏడి ఎక్కడున్నాడు? మీకైనా ఫోన్ కాంటాక్ట్ లో ఫోన్ చేయండి. పోనీ ఎక్కడున్నాడు ఫోన్ చేయండి. మాతో కాంటాక్ట్ లో లేడండి. మరి ఎక్కడ ఉన్నాడు? అడ్వకేట్ తో మాట్లాడుకుని వెళ్తున్నాడు. అడ్వకేట్ అంటే ఆ అడ్వకేట్ నెంబర్ మాకు ఇవ్వండి. మాకు ఇవ్వండి. ఆయనతో కూడా మేము మాట్లాడుతున్నాం. అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదండి. మాకు తల్లిదండ్రులుగా ఉంటాను అని మాకు మీడియా ముందు చెప్పేసి వెళ్ళిపోయిన ఆయన ఈ రోజు ఇంత కార్యక్రమం అవుతుంది. అంతలా దాంగోవలసిన పనే వచ్చింది ఆ అబ్బాయికి. లేదండి, ఇది మనస్పర్ధలు వచ్చేదే కాబట్టి మీరు నిజాలు ఒప్పుకోవాల్సిందే. మీ అబ్బాయి ఏంటి అన్నది చెప్పండి. అడ్వకేట్ వరకు మనకి ఎందుకని మేము అడ్వకేట్ తెచ్చి మాట్లాడుతున్నామండి. మీడియా తెల్లవారితో మా మీదకి వచ్చేస్తున్నారు. ఏంటి అని మీకు ఇవాళ నిన్న వచ్చి ఉంటారు. మాకు జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని. మీరు నోరిపితేనే కదా తెలుస్తుంది. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో ముందు తెలియాలి. ఈ రోజు ఇంత చేస్తున్నారు. మీకు మీ చుట్టాల ఇంట్లోనే ఏదో ఒడిగైతే నా కూతురుని తీసుకెళ్లి 3 రోజులు అక్కడ పని చేయించుకున్నారు. ఏ ఒక్కరు వచ్చారండి ఇవాళ ఇక్కడ మీ కోడల కోసం? ఏరండి చూపించండి వాళ్ళందరినీ.